తీవ్ర ఎండలు వడగాల్పుల నేపథ్యంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వారణాసిలోని అస్సీఘాట్ వద్ద కాశీ విశ్వనాథ్ ఆలయ ప్రధాన షహనాయ్ విద్వాంసుడు పండిత్ మహేంద్ర ప్రసన్న రాగ్ మేఘ్ను ఆలపించారు. మేఘాలు వర్షాలతో సాంప్రదాయంగా అనుబంధం ఉన్నటువంటి ఈ రాగాన్ని గంగా నది జలాల్లో నిలబడి షహనాయ్ వాయిస్తూ కూడా ప్రదర్శించారు. కాశీ విశ్వనాథ్ ఆలయ ప్రధాన షహనాయ్ విద్వాంసుడు పండిట్ మహేంద్ర ప్రసన్న గత 18 నుంచి 20 ఏళ్లుగా వారణాసిలో వర్షాలు ఆలస్యమైనటువంటి ప్రతిసారి కూడా ప్రత్యేక ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా తీవ్ర ఎండలు వడగాల్పుల కారణంగా ప్రజలు జంతువులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గంగామాత పాదాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగామాతకు వస్త్రాలు, ధూపం, పూలమాలలు, పుష్పాలను సమర్పించిన అనంతరం భాస్కరుడు ఇంద్రదేవుణ్ణి ప్రసన్నం చేసేందుకు రాగ్ మేఘ్ను షహనాయ్పై ఆలపించారు. గంగామాతను తన తల్లిగా భావించే మహేంద్ర ప్రసన్న ఆమె పాదాల చెంత భక్తి శ్రద్ధలతో షహనాయ్ వాయించారు. బాబా విశ్వనాథ్ గంగామాత ఆశీస్సులతో తన ప్రార్థనలు ఫలించి 36 గంటల్లో వారణాసికి సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలకు ఉపశమనం కలుగుతుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. వడగాల్పుల నుంచి ప్రజలకు ఉపశమనం కలగాలని ప్రార్థిస్తూ కళాకారులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంటారు. భారతీయ శాస్త్రీయ సంగీతంలో రాగ్ మేఘ్కు వర్షాలను ఆహ్వానించే రాగంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. రాగాల ప్రదర్శనతో వర్షాలు కురుస్తాయని ఒక నమ్మకం. ఇటువంటి కార్యక్రమాలు భారతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి.